హలో అండి. ఒక మంచి అరేబియా కథను చెప్పుకుందాం. ఒకప్పుడు కైరో దేశంలోని సుల్తాన్ వద్ద ఇద్దరు వజీర్లు పనిచేసేవారు. వజీర్ అంటే మంత్రి. ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందులో ఒకడి పేరు షమ్స్, ఇంకొకడి పేరు నూర్. ఒకరు రాజుతో పాటు ఉన్నప్పుడు ఇంకొకరు రాజ్య వ్యవహారాలను చూసుకునేవారు. ఒకసారి ఈ ఇద్దరు స్నేహితులు కూర్చొని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ తామిద్దరూ ఒకే రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. షమ్స్ అంటాడు, దేవుడి దయవల్ల నీకు కొడుకు నాకు కూతురు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని. దానికి నూరంటాడు, అలాగే చేద్దాం, కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి ఎంతటి కట్నం ఇచ్చుకోవాలి? దానికి షమ్స్ అంటాడు, 3000 దినార్లు 3 పెద్ద గ్రామాలు ఇస్తే కాని నీ ఇంటికి నా కూతురు కోడలవ్వదని. ఇది విన్న నూర్, మరీ బాగుంది, నా కొడుకును పెళ్లి చేసుకోవడమే మీ అమ్మాయికి మహాభాగ్యం అని అంటాడు. ఆ మాటలకు షమ్స్ మండిపడి, నువ్వు పెద్ద వజీర్నని గర్వపడుతున్నావు. ఆ పదవి నీకు రావడానికి కారణం నేనే. అది మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. చెప్తున్నాను విను. నీ కొడుకంత బంగారాన్ని ఇచ్చినా నా కూతుర్నిచ్చి నీ కొడుకుకి పెళ్లి చెయ్యను అని అంటాడు. అలాగా, నీ కూతుర్ని నా కొడుకు చచ్చినా చేసుకొను పో అంటాడు నూర్. అప్పుడు షమ్స్, నేను రేపు సుల్తాన్ గారితో పిరమిడ్లకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక నీకు తగిన శాస్తి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా స్నేహంగా ప్రారంభమైన వాళ్ల సంభాషణ వివాదంగా మారింది. మరుసటి రోజు సుల్తాన్తో పాటు షమ్స్ పిరమిడ్లకు వెళ్ళిపోయాడు. నూర్ పొద్దున లేచినప్పటి నుంచి ఏ పని చేసినా అతడికి షమ్స్ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఎంత మర్చిపోదామన్నా ఆ మాటలు అతడిని బాధిస్తోంది. ఇక షమ్స్ ముఖం చూడడం అసాధ్యం అని అనిపించి కైరో దేశం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు నూర్. అతడి వద్ద ఉన్న మేలైన ఒక గాడిదను ఎంపిక చేసుకుని సైనికులను పిలిచి తాను గాలి మార్పిడికని 3 రోజులు నగర పరిసరాల్లో చుట్టి వస్తానని, తన వెంట ఎవరూ రావాల్సిన అవసరం లేదని ఒక సంచి నిండా బంగారం తీసుకుని ప్రయాణం అవుతాడు. అలా చాలా రోజులు ప్రయాణించి ఒకరోజు బస్రా నగరానికి చేరుకుంటాడు. విశ్రాంతికని ఒక బసలో దిగుతాడు. ఇతడు దిగిన బసకు ఎదురుగా బస్రా సుల్తాన్ గారి దివాణం ఉంది. అక్కడ్నుంచి బస్రా వజీరు నూర్ ఎక్కి వచ్చిన మేలిమి జాతి కంచరగాడిదను, దానిపైన ఉన్న ఖరీదైన జీనును చూసి వచ్చిన వారెవరూ కనుక్కరమ్మని ఒక మనిషిని పంపిస్తాడు. ఎందుకంటే అంతటి ఖరీదైన కంచరగాడిద జీను ఏ సుల్తాన్ దగ్గరో వజీర్ దగ్గరో మాత్రమే ఉంటుందని అతడి నమ్మకం. అతడు కైరో దేశపు వజీరని, ప్రపంచం చుట్టడానికి వెళ్తున్నాడని తెలియగానే బస్రా వజీరు నూర్ వద్దకు వచ్చి, బాబు, ఇంత చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టడమేంటి? నువ్వు నాతో పాటు మా ఇంటికి రా. నాకు మగపిల్లవారు లేరు. ఒకే ఒక్క ఆడపిల్ల ఉంది. తనను పెళ్లాడటం నీకిష్టమైతే నేను రేపే వెళ్ళి సుల్తాన్ గారితో మా బంధువులతో చెప్పి పెళ్లికి ఏర్పాటు చేయిస్తాను. నాకు కూడా వయసు మళ్ళుతోంది. నా స్థానాన్ని సుల్తాన్ గారితో చెప్పి నీకు ఇప్పిస్తాను అని చెబుతాడు. నూర్ కాసేపు ఆలోచించి వృద్ధుడు చెప్పినట్టు చెయ్యటానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు వృద్ధుడు నగరంలో ఉన్న గొప్ప వర్తకులను, వాళ్ల బంధువులను పిలిచి విందు ఏర్పాటు చేసి నూర్కు తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించి తన అల్లుడిగా చేసుకుంటాడు. తరువాత సుల్తాన్కు కూడా పరిచయం చేయిస్తాడు. ఆ విధంగా నూర్ బస్రాలో సుఖంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడ సుల్తాన్తో పాటు పిరమిడ్లకు వెళ్లి తిరిగి వచ్చిన షమ్స్ గొడవ జరిగిన దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. వచ్చిన వెంటనే నూర్ ఎక్కడని అడుగుతాడు. నూర్ ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిసి తాను తొందరపడి అన్న మాటలకు నూర్ నొచ్చుకుని వెళ్లిపోయి ఉంటాడని ఊహించి షమ్స్ చాలా బాధపడ్డాడు. తరువాత జరిగిందంతా సుల్తాన్తో చెబుతాడు. సుల్తాన్ నూర్ను వెతకడానికి తన మనుషులను పంపిస్తాడు. అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. తనకు తగిన శాస్తి జరిగిందని షమ్స్ దుఃఖిస్తాడు. తరువాత షమ్స్ కూడా ఒక గొప్ప వర్తకుడి కూతుర్ని వివాహం చేసుకుంటాడు. వాళ్ల కోరిక ప్రకారమే షమ్స్కు ఒక కూతురు, నూర్కు ఒక కొడుకు ఒకే రోజున పుడతారు. అయితే తమ కోరికలు అక్షరాలా నిజమైందని ఆనందించడానికి వారిద్దరూ నోచుకోలేదు. నూర్ కొడుకు హసన్ గొప్ప అందగాడు. అతడి బారసాల వేడుకలు చాలా గొప్పగా జరిగింది. ఆ మరుసటి రోజే సుల్తాన్ నూర్కు తన మామ స్థానాన్ని ఇచ్చి వజీర్గా నియమిస్తాడు. నూర్ వైభవం నానాటికి పెరగసాగింది. అంతులేని ఆస్తిని సంపాదించాడు. హసన్ 5 ఏళ్లప్పుడు నూర్ తన మామను కోల్పోతాడు. అతడి ఉత్తర క్రియలను ఎంతో గొప్పగా చేస్తాడు. అటుపై హసన్కు
మంచి గురువు చేత విద్యాభ్యాసాన్ని నేర్పిస్తాడు. హసన్కు 15 ఏళ్లు వచ్చేటప్పటికి అతడి విద్యాభ్యాసం పూర్తి అవుతుంది. చదువు పూర్తి కాగానే సుల్తాన్ వద్దకు వెళ్లి కొడుకును పరిచయం చేయిస్తాడు నూర్. హసన్ అందచందాలను చూసి ఆశ్చర్యపోతాడు రాజు. అతడి విద్యాభ్యాసం కూడా పూర్తి అయ్యిందని తెలుసుకుని హసన్కు తన అంతరంగకుడి హోదాను కల్పిస్తాడు. ఎన్నో కానుకలిచ్చి పంపిస్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు నూర్కు పెద్ద జబ్బు చేస్తుంది. ఇక తన వ్యాధి నయం కాదని తెలిసిపోతుంది నూర్కు. వెంటనే కొడుకును పిలిచి అన్ని నీతి బోధలు చేసి తన కథ అంతా చెప్పి దానిని ఒక కాగితం మీద రాయిస్తాడు. తరువాత కొడుకుతో, బాబూ, ఈ కాగితాన్ని నీ వద్ద భద్రంగా దాచుకో. నీకెప్పుడైనా ఏ కారణం చేతైనా ఇక్కడ కలిసి రాకపోతే మీ తాతలు నివసించిన కైరో నగరానికి వెళ్ళు. అక్కడ వజీరుగా పనిచేసే షంసును కలుసుకో. జరిగిందంతా అతడికి వివరించావంటే నీకక్కడ ఏ లోటు లేకుండా సుఖంగా జరిగిపోతుంది. ఈ కాగితం జాగ్రత్త. నేను చెప్పిన నీతులు గుర్తుపెట్టుకో అని అంటాడు. హసన్ ఆ కాగితాన్ని తన తలపాగాలో చుట్టుకుంటాడు. నూర్ మరణిస్తాడు. నూర్ మరణం హసన్తో పాటు సుల్తాన్కు, బస్రా నగరంలో నివసించే ప్రజలకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది. అతడి ఉత్తర క్రియలను సకల మర్యాదలతో జరిపారు. తండ్రి చనిపోగానే హసన్ పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయి సుల్తాన్ను చూడడానికి కూడా వెళ్లలేదు. అలా 2 నెలలు గడిచిపోయింది. సుల్తాన్కు ఎక్కడలేని కోపం వచ్చి హసన్ దుఃఖంలో ఉన్నాడు అని కూడా ఆలోచించకుండా అతడి ఉద్యోగాన్ని ఇంకొకడికి ఇచ్చేశాడు. హసన్ ఇంటిని, సొత్తును స్వాధీనం చేసుకుని అతనిని బంధించి తెమ్మని ఉత్తర్వులు జారీ చేస్తాడు. సుల్తాన్ రాజభవనంలో సైనికుడిగా పనిచేసే ఒకడికి హసన్ అంటే ఎంతో ఇష్టం. వాడు ఈ మాటలు విన్న వెంటనే హసన్ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి సంగతి చెప్పి, బాబు, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు రక్షించుకో అని హెచ్చరిస్తాడు. పాపం హసన్కి ఏం చెయ్యాలో తోచక చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా కట్టుబట్టలతోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా పైబట్టను ముఖానికి అడ్డంగా వేసుకుంటాడు. దారిలో జనమందరూ సుల్తాన్ను తిట్టుకుంటూ హసన్పై జాలి చూపిస్తూ అనే మాటలు వింటూ అతడు అక్కడ్నుంచి తన తండ్రి సమాధికి చేరుకుంటాడు. ఆ సమాధిపై కూర్చుని ఆ రాత్రికి అక్కడే పడుకోవాలని అనుకుంటాడు. ఇంతలో బస్రా నగరానికి ఎక్కడ్నుంచో వస్తున్న ఒక యువకుడు అటుగా వచ్చి హసన్ని చూసి, బాబూ, ఇక్కడున్నారేంటి? మీ నాన్న పోయాక మీకేదైనా చిక్కులు వచ్చిందా అని అడుగుతాడు. దానికి హసన్, అలాంటిదేం లేదు. మధ్యాహ్నం పడుకుని ఉంటే మా నాన్న కలలోకొచ్చి నా సమాధిని దర్శించలేదని మందలించాడు. నిద్ర లేచిన వాణ్ణి ఉన్నట్టుండి ఇలా వచ్చేశాను అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, బాబూ, నేను మీ నాన్న వద్ద వ్యాపారాన్ని చేసేవాణ్ణి. మీ పడవలన్నీ సరుకుతో సహా త్వరలోనే తిరిగి వస్తాయి. ఒక పడవలో ఉండే సరుకు నాకు 1000 దీనార్లకు అమ్ముతారా? ఇప్పుడే నగదు ఇచ్చేస్తాను అని అంటాడు. హసన్కు వేరే మార్గం లేక ఒప్పుకున్నాడు. వర్తకుడి వద్ద 1000 దీనార్లు తీసుకుని తాను మొదటి పడవలోని సరుకంతా ఆ వర్తకుడికి అమ్మినట్టు రాసిచ్చి వాటిని ఆ వర్తకుడు కొన్నట్టు అతడి వద్ద నుంచి ఒక కాగితం తీసుకున్నాడు. తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. హసన్ అక్కడే నిద్రపోయాడు. బాగా చీకటి పడగానే కాసేపటికి ఒక ఆడభూతం ఒక్కొక్క శ్మశానాన్ని చూసుకుంటూ హసన్ వద్దకు వచ్చింది. పడుకున్న హసన్ మీద వెన్నెల కాంతి పడుతోంది. అతడి అందాన్ని చూసి అక్కడే ఆగిపోయిన ఆడభూతం, అమ్మో, ఎంత అందం! ఆకాశంలో చంద్రుడికి కూడా తీసిపోడే అని అనుకుని అతన్నే తనివి తీరా చూసింది. అతడు లేస్తే పలకరిద్దామని కాసేపు ఆగింది. అయితే గాఢ నిద్రలో ఉన్న హసన్ నిద్ర లేవకపోవడంతో మళ్లీ వచ్చి చూద్దాం అని ముందుకు వెళ్ళిపోయింది. ఆడభూతం కొంత దూరం వెళ్లేటప్పటికీ మగభూతం దానికి ఎదురయ్యింది. ఆడభూతం మగభూతంతో ఎంత అందం, ఎంత అందం అని అంటుంది. ఏం లాభం, అంత అందము ఈ రాత్రి గూనివాడి పాలే అంటుంది మగభూతం. ఏమంటున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఆడభూతం. దానికి మగభూతం, అదే కైరో నగరంలోని వజీర్ కూతురైన హసీన గురించి మాట్లాడుతున్నాను. అప్సరసలాంటి పిల్ల. అయితే పాపం ఈ రాత్రికి ఒక గూని బానిసకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అంతా ప్రారబ్ధ కర్మ అని అంటుంది. దానికి ఆడభూతం, ఎక్కడో కైరో నగరం గురించి మాట్లాడుతున్నావేంటి? ఇక్కడే చంద్రుడిలాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, చూతువు గాని రా అని పిలుచుకొని వెళ్తుంది. 2 భూతాలు కలిసి
నూర్ సమాధి వద్దకు వెళతాయి. అక్కడ గాఢ నిద్రలో ఉన్న హసన్ను చూస్తాయి. నువ్వన్నట్టు ఈ అబ్బాయి కూడా అందంగానే ఉన్నాడనుకో, కానీ ఆ అమ్మాయి ఇంకా అందంగా ఉంటుంది అంటుంది మగభూతం. ఇంతకన్నా అందంగా ఇక ఎవరూ ఉండరు అంటుంది ఆడభూతం. ఇద్దరూ కాసేపు అవునని కాదని వాదులాడుకుంటారు. అటుపై మగభూతం, మనం ఒక పని చేద్దాం, ఆ అమ్మాయికి గూనివాడితో పెళ్లిని తప్పించి ఈ అబ్బాయిని భర్త చేద్దాం, ఏమంటావ్ అని అడుగుతుంది. చాలా మంచి ఆలోచన, ఈ అబ్బాయిని నీ వీపు మీద పడుకోబెట్టుకో, కైరో దేశానికి వెళదాం అంటుంది ఆడభూతం. మగభూతం నిద్రపోతున్న హసన్ను భుజాన వేసుకుని ఆడభూతంతో సహా వేగంగా కైరో నగరానికి బయలుదేరుతుంది. మగభూతం చెప్పింది నిజమే. షమ్స్ కూతురైన హసీనకు 18 ఏళ్లు వచ్చేటప్పటికి సుల్తాన్కు తన వజీరు కూతురు అపురూప సౌందర్యవతి అన్న విషయం తెలుస్తుంది. దాంతో షమ్స్ను పిలిచి, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడుగుతాడు. షమ్స్ నివ్వెరపోతాడు. తరువాత వినయంగా, క్షమించండి ప్రభు, 18 ఏళ్లుగా నూర్ జాడ కనిపించడం లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను నా కూతుర్ని అతడి కుమారుడికిచ్చి వివాహం చేస్తానని ప్రమాణం చేసి ఉన్నాను. ఆ మాట దాటడానికి వీల్లేదు. అదీ కాకుండా ఈ మధ్యనే నూర్ బస్రా దేశానికి వజీరయ్యాడని, అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడన్న వార్త వచ్చింది. కాబట్టి నా కూతురు నూర్ కొడుకును వివాహం ఆడక తప్పదు. మీరు తలుచుకుంటే కన్యలకు కొదవేంటి అని అంటాడు. ఆ మాటలు విన్న సుల్తాన్కు ఎక్కడలేని కోపం వస్తుంది. నీచుడా, నేను నీ కూతుర్ని చేసుకుంటానంటే మహాభాగ్యం అని అనుకోకుండా ఏదో వంకలు పెట్టి పెళ్లిని నిరాకరిస్తావా? అయితే విను, నీ కూతుర్ని నా దివాణంలో పనిచేసే వాళ్లలో అందరికంటే అధముడికిచ్చి వివాహం చేస్తాను, చూస్తూ ఉండు అని అంటాడు. అలా సుల్తాన్ తన కింద పనిచేసే వాళ్ళందరిలో అందరికన్నా అధముడు ఒక గూని కాసావాడు దొరికాడు. రాజుగారి గుర్రాలను కడగటం అతడి పని. కాళ్లా వేళ్లా పడుతున్న ఆ గూనివాడికి షమ్స్ కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు. షమ్స్ ఆ ఛాయలకు రాకుండా కట్టుదిట్టం చేశాడు. అలా హసీనతో ఆ గూనివాడి పెళ్లి అయిపోతుంది. ఇంతలో మగభూతం హసన్ను తెచ్చి రాజగృహంలోని ఒక అరుగు మీద పడుకోబెడుతుంది. తరువాత హసన్ను నిద్రలేపుతుంది. చుట్టూ చూసిన హసన్కు తానెక్కడున్నాడో ఏమీ అర్థం కాలేదు. తన తండ్రి సమాధి వద్ద పడుకున్న తాను ఎక్కడికొచ్చానో అని చుట్టూ చూడసాగాడు. తానున్న ప్రదేశమే కాదు, ఇది బస్రా నగరం కూడా కాదు అని చుట్టూ చూసి అరవబోయాడు. ఇంతలో ఒక సన్నటి పొడవైన వ్యక్తి హసన్ను అరవద్దని సైగ చేస్తాడు. తరువాత అతడితో, చూడు, నేను ఒక మంచి భూతాన్ని. నీ అందానికి తగిన భార్యను ఇవ్వటానికి నిన్ను కైరో దేశానికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ముందుగా స్నానశాలకు వెళ్ళు. అక్కడ పెళ్లి కొడుకైన ఒక గూనివాడు ఉన్నాడు. అతడి చుట్టూ ఆడేవాళ్లు పాడేవాళ్లు చాలా మంది జనం ఉంటారు. నువ్వు కూడా వాళ్లల్లో ఒకడిలాగా కలిసిపో. నీకు ఒక సంచిని ఇస్తాను. ఆడేవాళ్లు పాడేవాళ్లు అతడి చుట్టూ ఉన్న జనం అతడికి సలాం కొట్టేటప్పుడంతా నువ్వు ఈ సంచిలో ఉన్న బంగారు నాణాలను తీసి వాళ్ల మీద చల్లు. ఇందులో ఉన్న బంగారం అయిపోతుందేమో అని భయపడకు. నువ్వు ఎంత తీసినా ఈ సంచిలో ఉన్న బంగారం తరగదు. అలా నువ్వు ఆ గుంపు జనాన్ని మంచి చేసుకోవచ్చు. పెళ్లింటికి చేరుకోగానే ఆ జనమంతా పెళ్లి కొడుకును వదిలేసి వెళ్ళినా నువ్వు మాత్రం పెళ్లి కొడుకును వదలవద్దు అని చెప్పి హసన్ చేతిలో సంచి పెట్టి తాను మాయమయ్యింది. ఇదంతా హసన్కు గందరగోళంలా అనిపించింది. అయినా సరే ఆ భూతం చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకున్నాడు. ముందుగా స్నానశాలకు వెళ్లి ఆ గుంపులో కలిసిపోయి అందర్నీ తోసుకుంటూ పెళ్లి కొడుకు పక్కన వచ్చి నిల్చుకుంటాడు. హసన్ అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతడు ధరించిన దుస్తులు కూడా పెళ్లి కొడుకు ధరించిన దుస్తుల కన్నా నాణ్యమైనదిగా ఉంది. ఊరేగింపులో ఆడేవాళ్లు పాడేవాళ్లు పెళ్లి కొడుకుకి సలాం చేసినప్పుడంతా హసన్ సంచిలో నుంచి తీసి బంగారు నాణాలు విసురుతున్నాడు. భూతం చెప్పినట్లు అది అక్షయంగానే ఉంది. ఎన్ని బంగారు నాణాలు తీసినా తరగట్లేదు. ఊరేగింపు ముగిసేసరికి హసన్ని అందరూ దేవుడిలా చూడసాగారు. పెళ్లి ఇంటికి చేరుకోగానే అందర్నీ గుమ్మం వద్ద ఆపి పెళ్లి కొడుకుకి ఆడి పాడేవాళ్లకు మాత్రం లోపలికి అనుమతి దొరికింది.
అయితే వాళ్ళు హసన్ కూడా తమతో పాటు రావాలని పట్టుబట్టారు. హసన్ లోపలికి రాకపోతే తాము పాడలేమని చెప్పి అతడిని తమ వెంట లాక్కొని లోపలికి వెళ్లారు. దాంతో ద్వారపాలకులు కూడా ఆపలేకపోయారు. లోపలికి వచ్చిన ఆడవాళ్లందరూ ముచ్చట్లు చెప్పసాగారు. అక్కడ గొప్ప గొప్ప వారి భార్యలందరూ ఉన్నారు. అయితే పెళ్లి కూతురికి మాత్రం పెళ్లి కొడుకుతో పాటు ఒక అందమైన అందగాడు ఎందుకున్నాడో అర్థం కాలేదు. తరువాత ఆడవాళ్లందరూ పెళ్లి కూతుర్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు పెళ్లి కూతురు కాకుండా అక్కడ పెళ్లి కొడుకు హసన్ మాత్రమే ఉన్నారు. పెళ్లి కొడుకు హసన్ని చూసి, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు, నా వెంట నువ్వెందుకు బేతాళుళ్లాగా అని కసురుకుంటాడు. ఆ మాట విన్న వెంటనే హసన్ లేచి బయటకి నడవసాగాడు. వాకిలి వద్ద భూతం కనిపించి, నేను ఇందాక చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి, నువ్వు వెళ్ళవలసింది లోపలికి బయటకి కాదు అని చెప్పి గూని పెళ్లి కొడుకుని మాయం చేసి తీసుకుని వెళ్ళిపోతుంది. గూనివాణ్ణి తీసుకెళ్లి ఒక చీకటి కొట్టులో పడేస్తుంది. హసన్ భూతం చెప్పినట్లే వెనక్కు వెళ్లి మళ్ళీ ఆగిపోతాడు. మళ్ళీ భూతం వచ్చి, నువ్వెళ్ళి ఇప్పుడు పెళ్లి కూతురితో నేనే నిజమైన పెళ్లి కొడుకుని అని చెప్పు, నిన్ను పరీక్షించడానికి నీ తండ్రి ఈ నాటకం ఆడాడని చెప్పు, తప్పకుండా నమ్ముతుంది అని అంటుంది. పెళ్లి కూతురు తల వంచుకుని ఒక మూలలో కూర్చొని ఉంది. హసన్ అడుగుల చప్పుడు విని, చీచి, నువ్వు నా వద్దకు రావద్దు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అని అంటుంది. దానికి హసన్, నేను అంత వికారంగా ఉన్నానా అని అంటాడు. ఆ మాటలకు తల ఎత్తి చూసిన హసీనా ఆశ్చర్యపోయి, ఎవరు మీరు, పెళ్లి కొడుకు గూనివాడు కదా అని అడుగుతుంది. అదంతా మీ నాన్న నిన్ను పరీక్షించడానికి ఆడిన నాటకం, అసలైన పెళ్లి కొడుకుని నేనే అని చెబుతాడు హసన్. ఆ మాటలకు హసీనా ఎంతో సంతోషిస్తుంది. అలా భూతాల సహాయంతో వాళ్ళిద్దరూ ఒకటవుతారు. తెల్లవారేసరికి ఆడభూతం మగభూతాన్ని కలుసుకుని, ఇంకా ఇక్కడే ఉన్నావా, ఆ అబ్బాయిని బస్రాలో దింపేయాలి కదా అని అంటుంది. మగభూతం గదిలోనికి వెళ్లి గాఢంగా నిద్రపోతున్న హసన్ను తన భుజం మీద వేసుకుని బస్రా వైపుకి బయలుదేరింది. ఇంతలో సూర్యోదయం అయిపోతోందని అతడిని బస్రాలో కాకుండా మధ్యలోనే డమాస్కస్లో వదిలి వెళ్లిపోతుంది. నిద్రలేచి చూసిన హసన్కు గది, పెళ్లి కూతురు, పడక ఏదీ కనిపించదు. పైగా తానున్న ప్రదేశం కైరో కాదు, బస్రా కాదు. ఎక్కడున్నానని ఆలోచిస్తూ ఉండగా అతడి చుట్టూ జనం పోగవుతారు. ఇది ఏ ఊరు, ఏ దేశం అని అడుగుతాడు హసన్. ఇది డమాస్కస్ నగరం, సిరియా దేశం అని అంటారు వాళ్ళు. రాత్రంతా కైరోలో ఉన్న నేను పొద్దున డమాస్కస్కు ఎలా చేరుకున్నాను అని అంటాడు. ఏంటి, మీది కైరో దేశమా అని అడుగుతారు వాళ్ళు ఆశ్చర్యంగా. దానికి హసన్, కాదు కాదు, మాది బస్రా దేశం. నిన్న రాత్రి బస్రాలో పడుకుని ఈరోజు పొద్దున కైరో చేరుకున్నాను. ఈరోజు రాత్రి కైరోలో పడుకుని ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాను అని అంటాడు. ఇతడి మాటలు విన్న ప్రజలు, ఎవరో పిచ్చివాడో తాగుబోతో అయి ఉంటాడు అని అనుకుంటారు. హసన్ తన వస్తువులను వెతుక్కున్నాడు. అతడి తలపాగా కాని, అతడి వద్ద ఉన్న 1000 దీనార్లు కాని, అతడి దుస్తులు కాని ఏదీ కనిపించలేదు. అంతా కైరో దేశంలోనే పడిపోయింది. ఇతడు పిచ్చివాడేనని అక్కడి వాళ్ళందరూ నిర్ధారించుకుని అతడి వెంట రావడం చూసి అతడు పరిగెత్తి నగరం లోపలికి వెళ్లి ఒక మిఠాయి కొట్టులో దాక్కుంటాడు. ఆ మిఠాయి కొట్టు అబ్దుల్లా అనేవాడిది. హసన్ను చూసి జాలిపడి తన కథ అంతా అడిగి తెలుసుకుంటాడు అబ్దుల్లా. తరువాత అతడితో, బాబు, నువ్వు చెప్పిందంతా నేను నమ్ముతున్నాను, కానీ ఈ విషయాన్ని వేరే వాళ్లతో చెప్పకు. ఈ రోజు నుంచి నువ్వు నాతో పాటే ఉండవచ్చు. నాకు పిల్లలెవరూ లేరు. నిన్నే నా కొడుకులాగా చూసుకుంటాను. ఈ దుకాణం కూడా నీదే అనుకో అని అంటాడు. దానికి హసన్, నీ ఇష్టం బాబాయ్ అని అంటాడు. వెంటనే అబ్దుల్లా అతడికి మంచి దుస్తులు కొనిచ్చి కాజీ సమక్షంలో హసన్ను దత్తత చేసుకుంటాడు. ఇక్కడ బంధించబడిన షంసును హసీనా పెళ్లి అయిన వెంటనే విడుదల చేయమన్నారని వాళ్ళు వదిలేస్తారు. ముందు రోజు రాత్రి తన కూతురికి గూనివాడితో పెళ్లి జరిగిందని తలుచుకుంటూ దుఃఖిస్తూ షంసు పరిగెత్తి కూతురి వద్దకు వెళతాడు. ఇక్కడ నిద్రలేచిన హసీనా తన భర్త లేకపోవడంతో అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కూతురి వద్దకు వచ్చిన షంసు ఆమె ముఖంలో దుఃఖం కాని, విచారం కాని లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి, తల్లి, నీకు ఈ పెళ్లి ఇష్టమయ్యిందా అని అడుగుతాడు. దానికి హసీనా, ఎందుకు ఇష్టం ఉండదు నాన్న అని అడుగుతుంది. ఆ గోనివాడు నిజంగా నీకు నచ్చాడా అని అడుగుతాడు షమ్స్.
హసీనా నవ్వి, నీ నాటకం నాకు తెలిసిందిలే నాన్న అని అంటుంది. కూతురేమంటోందో షంసుకు అర్థం కాలేదు. కానీ మెల్లగా అడిగి తెలుసుకున్న తరువాత ముందు రోజు రాత్రి తన కూతురు గోనివాడితో గడపలేదని నిర్ధారించుకుంటాడు. గోనివాడి కోసం వెతుకుతూ ఉండగా అతడు ఒక చీకటి కొట్లో దొరికాడు. ఏంట్రా, నిన్న రాత్రి నువ్వు నా కూతురితో లేవా అని అడుగుతాడు షమ్స్. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయిస్తానని నాకు మోసం చేసి నన్ను రాత్రి ఈ చీకటి కొట్లో బంధించారు. మీకు మీ కూతురికి ఒక దండం అని చెప్పి గోనివాడు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సుల్తాన్ ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని షమ్స్ గ్రహిస్తాడు. తరువాత కూతురి వద్దకు వచ్చి, నిన్ను పెళ్లాడిన వాడు ఎక్కడా, అతడి పేరు వివరాలు ఏంటి అని అడుగుతాడు. దానికి హసీనా, అతడొచ్చిన తర్వాత అన్నీ అతన్నే అడిగి తెలుసుకోవచ్చు అని అంటుంది. తరువాత ఆమె తండ్రికి హసన్ వదిలేసి వెళ్లిన దుస్తులు, తలపాగా, డబ్బు సంచి అన్నీ చూపిస్తుంది. షమ్స్ ఆ వస్తువులన్నిటినీ మళ్లీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. అలా వెతకగా చివరిగా హసన్ తలపాగాలో ఉన్న కాగితం దొరుకుతుంది. దానిని తీసి చదివిన షమ్స్ విస్తుపోతాడు. ఎంతటి ఆశ్చర్యం! నా అల్లుడు మరెవరూ కాదు, నా స్నేహితుడైన నూర్ కొడుకే. చివరిగా తాము అనుకున్న మాటలు నిజమయ్యింది. ఆనందంతో పొంగిపోతాడు షమ్స్. తరువాత హసన్ కోసం ఎంతో వెతికిస్తాడు. అయితే హసన్ జాడ మాత్రం తెలియలేదు. ఎప్పటికైనా తన అల్లుడు తప్పకుండా తిరిగి వస్తాడని, అతడికి ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ రాత్రి హసీనతో గడిపింది అతడేనని రుజువు చేసుకోవాలి అని అనుకుని తన కూతురు పడక గదిలో ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరంగా రాసుకుని ఉంచుకుంటాడు. కాలం గడిచి హసీనా గర్భవతి అయ్యి 9 నెలల తరువాత ఒక మగ పిల్లవాడు పుడతాడు. తల్లిదండ్రులలాగే వాడు కూడా ఎంతో అందగాడు. అతడికి అజీబ్ అని పేరు పెట్టుకుంటారు. అతడికి 7 ఏళ్లు వచ్చాక బడికి పంపిస్తారు. అయితే అతడు బడిలో ఇతర పిల్లలను చాలా హీనంగా చూసేవాడు. వాళ్లను కొట్టేవాడు. నేనెవరనుకుంటున్నావు, మా నాన్న వజీర్ అని ప్రగల్భాలు పలికేవాడు. ఇలా అజీబ్ దౌర్జన్యానికి విసిగిపోయిన పిల్లలు చివరికి గురువుతో అజీబ్ చేస్తున్న దౌర్జన్యాల గురించి మొరపెట్టుకుంటారు. అప్పుడు గురువు వాళ్లతో, నేను చెప్పినట్లు చేస్తే అజీబ్ మీ జోలికి రాడు. రేపు ఆటల సమయంలో మీలో ఒకడు నాకు మంచి ఆట తెలుసని, అయితే ఆ ఆట ఆడేవాళ్లు ముందుగా తమ తల్లి పేరు, తండ్రి పేరు ఇలా చెప్పాలని, అలా చెప్పలేకపోతే వాళ్ళు ఈ ఆటను ఆడటానికి అర్హులు కారని అనండి అని సలహా ఇస్తాడు. మరుసటి రోజు పిల్లలందరూ గురువు చెప్పినట్లే చేస్తారు. ఆట ప్రారంభమై కొందరు పిల్లలు తమ తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పారు. అజీబ్, మా అమ్మ పేరు హసీనా, మా నాన్న పేరు షమ్స్, అతడు వజీర్ అని అంటాడు. ఆ జవాబుకు అందరూ నవ్వుతారు. వజీర్ గారు మీ తాత, మేమడుగుతోంది మీ నాన్న పేరు చెప్పమని, మీ నాన్న పేరు చెప్పు అని కేకలు పెడతారు. తరువాత అతన్ని చూసి వాడికి వాళ్ళ నాన్న పేరు కూడా తెలియదు అని హేళన చేస్తారు. ఈ మాటలు అజీబ్కు ఉక్రోషాన్ని కలిగించి ఏడుస్తూ తల్లి వద్దకు వెళతాడు. జరిగిందంతా తల్లితో చెబుతాడు. హసీనా అతడిని సముదాయిస్తూ తాను కూడా ఏడవసాగింది. ఇంతలో షమ్స్ అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని అతడు కూడా కంటతడి పెడతాడు. తరువాత షమ్స్ సుల్తాన్ను కలుసుకుని తన అల్లుణ్ణి వెతకడానికి అనుమతి ఇవ్వమని కోరతాడు. సుల్తాన్ ఇక్కడే కాకుండా ఏ దేశంలోనైనా సరే షమ్స్ తన అల్లుణ్ణి వెతకడానికి అధికార పత్రాన్ని ఇస్తాడు. షమ్స్ సుల్తాన్కి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చి వెంటనే తన కూతుర్ని, మనవణ్ణి, పరివారాన్ని తీసుకుని బస్రా నగరానికి ప్రయాణమవుతాడు. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించి డమాస్కస్ నగరానికి చేరుకుంటారు. అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని నగరం వెలుపల డేరాలను వేసుకుంటారు. డమాస్కస్ చాలా అందమైన నగరం కావడం వల్ల పరివారమంతా నగరాన్ని చూడటానికి వెళ్ళిపోతారు. అజీబ్ కూడా తనను చిన్నప్పటి నుంచి పెంచిన నౌకరుతో పాటు నగరం చూడటానికి బయలుదేరుతాడు. వాళ్ళిద్దరూ వీధులన్నీ తిరుగుతూ హసన్ మిఠాయి దుకాణం వద్దకు వస్తారు. ఇప్పుడు ఆ దుకాణానికి హసన్ యజమాని. అతడిని 13 ఏళ్ల కిందట దత్తత తీసుకున్న వ్యక్తి చనిపోయాడు. అలా ఇప్పుడు ఆ దుకాణాన్ని హసనే చూసుకుంటున్నాడు. అజీబ్ని చూడగానే హసన్ ఒక వింత ఆకర్షణకు లోనయ్యాడు. అతడిని ఆప్యాయంగా, లోపలికి రా బాబు, మిఠాయి రుచి చూసి వెళుదువు గాని అని అంటాడు. అజీబ్కి కూడా హసన్ని చూడగానే ప్రేమ కలిగి నౌకరుతో పాపం లోపలికి రమ్మని ప్రేమగా పిలుస్తున్నాడు.
వెళ్ళి మిఠాయి రుచి చూద్దామా అని అడుగుతాడు. దానికి ఆ నౌకరు, వద్దు బాబు, మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి దుకాణాలకు వెళ్ళకూడదు, వెళ్ళావో తాతతో చెబుతాను అని హెచ్చరిస్తాడు. దానికి హసన్, బాబు, నేనేం అపరాధం చేశాను? నువ్వు ఎంత సేవకుడు అయినా నీకు దయ అన్నది లేదా అని అడుగుతాడు. ఆ మాటలకు అతడు కరిగిపోయి అజీబ్ను తీసుకుని లోపలికి వెళతాడు. హసన్ వాళ్ళిద్దరికీ పింగాణీ పాత్రలో మురబ్బాను తెచ్చి ఇస్తాడు. అది ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది వరలో దానిని హసన్ తల్లి చేసేది. హసన్ తన తల్లి ద్వారా నేర్చుకున్నాడు. ఆ ప్రత్యేకమైన వంటకం వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ చేయడం తెలియదు. మురబ్బాను తింటూ అజీబ్ తమ తండ్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియదని, నేను మా తండ్రి కోసం దేశాలంతా తిరుగుతున్నామని చెబుతాడు. అది విన్న తరువాత కూడా హసన్కు తన కోసమే వెతుకుతున్నారు అని తట్టలేదు. మురబ్బా చాలా రుచిగా ఉండడంతో తింటూ అక్కడే చాలాసేపు గడిపేశారు. తరువాత సేవకుడు అజీబ్ని తీసుకుని ఇప్పటికే ఆలస్యం అయ్యిందని తాము వెళ్లాలని చెప్పి వెళ్ళిపోతారు. అజీబ్ వెళ్ళగానే హసన్ మనసులో లేదు. అతడి వైపే తన మనస్సు ఆకర్షిస్తోంది. వెంటనే దుకాణానికి తాళం పెట్టి గబగబా నడుచుకుంటూ వాళ్ల వెంటే వెళ్ళాడు. అది గమనించిన సేవకుడు, చూసారా బాబు, అతడు మన వెనకే వస్తున్నాడు. ఆ కాస్త మిఠాయి తిన్నందుకు మన డేరా దాకా వచ్చి మన పరువు తీసేటట్టు ఉన్నాడు. అందుకే నేను వద్దన్నాను అని అంటాడు. దానికి అజీబ్, అనవసరంగా కంగారు పడకు, అతడు నిజంగా మన వెనకే వస్తూ ఉంటే తరిమేద్దాం అని అంటాడు. హసన్ ఊరు దాటాక కూడా వాళ్ల వెనకే వస్తున్నాడని తెలుసుకుని ఆ సేవకుడు ఒక రాయి తీసుకుని హసన్ నుదుటి మీద బలంగా విసురుతాడు. హసన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. నుదుటి మీద రక్తం కారుతూ ఉంటుంది. కాసేపటికి మేలుకుని తన వస్త్రాన్ని కాస్త చింపుకుని ఆ గాయానికి కట్టుకుని ఆ పిల్లాడి వెంట పడటం తనదే తప్పు అని అనుకుంటూ దుకాణం వైపుకి వెళ్ళిపోతాడు. తరువాత కొన్ని రోజులకు షమ్స్ అతడి పరివారం బస్రాకు చేరుకుంటారు. అక్కడ సుల్తాన్ను కలుసుకుని అధికార పత్రాన్ని చూపిస్తాడు. అప్పుడు సుల్తాన్ నూర్ వజీర్గా పనిచేసేవాడు. అంతకుముందు వజీర్గా ఉన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అతడు చనిపోయి 15 ఏళ్లు అయ్యింది. అతడి భార్య ఇంకా బస్రాలోనే ఉందని చెబుతాడు. షమ్స్ వెంటనే నూర్ భార్యను కలుసుకుంటాడు. భర్త చనిపోయి కొడుకు దేశాన్ని వదిలి వెళ్లిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు షమ్స్ జరిగిందంతా చెబుతాడు. దైవికంగా మీ కొడుకు నా కూతుర్ని పెళ్లాడాడు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఈ అజీబ్. నాకులాగే ఇతడు మీకు కూడా మనవడు అని అజీబ్ను చూపిస్తాడు. తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని, అతడికి పెళ్ళయ్యిందని, వాళ్లకు ఒక కొడుకు పుట్టాడని తెలుసుకుని ఎంతో సంతోషించి అజీబ్ను కౌగలించుకుని ఆనందంతో కన్నీరు కార్చుతుంది. తరువాత షమ్స్ ఆమెతో, మీరు కూడా మాతో పాటు కైరో దేశానికి వచ్చేయండి, అందరూ ఒకే చోట ఉందాం అని అంటాడు. ఆమె సంతోషంగా తన వస్తువులన్నిటినీ సమకూర్చుకుని వారితో పాటు ప్రయాణానికి సిద్ధమవుతుంది. తరువాత షమ్స్ సుల్తాన్ వద్దకు వెళ్లి తాము వెళ్ళొస్తామని చెబుతాడు. సుల్తాన్ వాళ్లకు ఎన్నో కానుకలు ఇచ్చి కైరో సుల్తాన్కు కూడా బహుమతులను పంపిస్తాడు. తరువాత షమ్స్ అందర్నీ వెంట పెట్టుకుని కైరో నగరానికి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ముందులాగే డమాస్కస్కు చేరుకున్న తర్వాత విశ్రాంతి కోసం డేరాలను వేసుకుంటారు. నగరపు వర్తకులు, పెద్దవాళ్లు అందరూ వచ్చి వజీర్ను కలుసుకొని మాట్లాడుతూ ఉండగా అజీబ్ వెళ్లి ఆ సేవకుడితో, బాబా, మనం రాయితో కొట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఒకసారి వెళ్లి చూసి వద్దామా అని అంటాడు. ఇద్దరూ కలిసి హసన్ దుకాణానికి వెళతారు. హసన్ను చూసిన వెంటనే అజీబ్, నేను జ్ఞాపకం ఉన్నానా, మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడు. వాళ్లను చూసిన వెంటనే హసన్ ఆనందంతో, రండి బాబు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు మీ మీదే ఆలోచన. నేను మీ వెంట అలా రావడం నా తప్పే, వచ్చి కూర్చోండి అని చెప్పి వాళ్లను కూర్చోబెట్టి మురబ్బాను ఇస్తాడు. వాళ్ళు దానిని పీకల దాకా తిని తరువాత హసన్ ఇచ్చిన షర్బత్తును తాగుతారు. అప్పటికే వచ్చి చాలాసేపు అయి ఉండడంతో ఇక తిరిగి వెళ్లాలని గబగబా నడుచుకుంటూ తమ శిబిరానికి వెళతారు. హసన్ని చూడగానే కైరో భార్య, రా బాబు, ఎక్కడికెళ్ళావు? చాలాసేపు అయ్యింది వెళ్ళి, నీకు ఆకలి వేస్తూ ఉంటుంది, నువ్వు కూడా రా బాబు అని సేవకుణ్ణి పిలిచి తాను తయారు చేసిన మురబ్బాని తెచ్చి ఇస్తుంది. అప్పటికే కడుపు పూర్తిగా నిండి ఉండడంతో దానిని చూసిన వెంటనే నాకు వద్దు అంటాడు సైనికుడు. అయితే అజీబ్ కాస్త నోట్లో పెట్టుకుని తినలేక, ఇదేమీ బాగాలేదు బామ్మ అని అంటాడు. ఒరే, నా వంటకే వంకలు పెడతావా?
దీనిని ఇంత బాగా నాలాగా ఎవ్వరూ చెయ్యలేరు. చేస్తే మీ నాన్న చెయ్యాలి. వాడికి నేర్పింది నేనే కదా అంటుంది నూర్ భార్య. దానికి అజీబ్, లేదులే బామ్మ, ఇలాంటి మురబ్బానే ఒక దుకాణంలో తిని వస్తున్నాం. దాని వాసన, రుచి అద్భుతంగా ఉంది. దాని ముందు ఇది ఏమీ బాగాలేదు అని అంటాడు. ఇది విన్న నూర్ భార్య కోపంతో సైనికుడికేసి చూసి, పిల్లవాణ్ణి అడ్డమైన దుకాణంలో తినిపిస్తావా అని అంటుంది. దానికి ఆ సైనికుడు, లేదండి, మేము తినలేదు అని అంటాడు. అది విన్న అజీబ్, లేదులే బామ్మ, తిన్నాము అని అంటాడు. ఈ విషయం షమ్స్ దాకా వెళ్తుంది. అయితే సేవకుడు మాత్రం తాము దుకాణంలో మురబ్బా తినలేదని చెబుతాడు. అయితే ఈ మురబ్బాను ఇప్పుడు నా కళ్ళ ఎదురుగా తిను, ఒప్పుకుంటాను అంటాడు షమ్స్. సేవకుడు వెంటనే కళ్ళు తేలవేసి, ప్రభు క్షమించండి, ఆ దుకాణంలో నేను గొంతు దాకా తినివచ్చాను. ఆ మురబ్బా ముందు ఇది దిగదుడిపే అని అంటాడు. ఇది విని షమ్స్ గట్టిగా నవ్వుతాడు. నూర్ భార్య కోపంతో, దీనికన్నా రుచికరమైన మురబ్బా తిన్నావా వెదవా, అయితే వెళ్ళి ఆ దుకాణంలో మురబ్బాను పట్టుకురా, అది ఎంత రుచిగా ఉందో నేను చెబుతాను అని అంటాడు. సేవకుడు హసన్ దుకాణానికి వెళ్ళి, బాబు, నీ మురబ్బాతో పెద్ద చిక్కే వచ్చి పడింది. దానిని రుచి చూస్తారంట, కాస్త అమ్ము. రుచి అద్భుతంగా ఉండాలి సుమా, లేకపోతే నా వీపు చిక్కిపోతుంది అని అంటాడు. దానికి హసన్, నీకు ఎటువంటి భయమో అక్కర్లేదు. ఇలాంటి మురబ్బా ఇంకెవ్వరూ తయారు చేయలేరు. చేస్తే మా అమ్మ చేయాలి. ఆవిడ వేరే దేశంలో ఎక్కడో ఉంది అని చెప్పి పింగాణీలో మురబ్బా వేసి పంపిస్తాడు. సేవకుడు తెచ్చిన మురబ్బాను తిన్న నూర్ భార్య ఆశ్చర్యంతో, ఆనందంతో, ఖచ్చితంగా ఇది నా కొడుకే చేశాడు. ఇలా చేయడం ఇంకెవరి వల్ల కాదు అంటుంది ఆవేశంగా. ఇది విన్న షమ్స్ ఆశ్చర్యపోతాడు. అతడు నిజంగానే తన అల్లుడు అయి ఉండవచ్చు. అయితే తాను అతన్ని చూడలేదు. ఇక చూసిన భార్య, అతడి తల్లి ఎన్నో సంవత్సరాల కిందట చూశారు. ఇప్పుడు సరిగ్గా గుర్తించలేకపోవచ్చు. అతడిని సరిగ్గా గుర్తుపట్టాలంటే కైరో దేశానికి తీసుకెళ్లాలి అని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. షమ్స్ వెంటనే డమాస్కస్ రాజప్రతినిధిని కలుసుకుని తమ సుల్తాన్ ఇచ్చిన అధికార పత్రాన్ని చూపిస్తాడు. అతడు షమ్స్కు అన్ని మర్యాదలు చేసి, నా నుంచి మీకేదైనా సహాయం కావాలా అని అడుగుతాడు. దానికి షమ్స్, మీ నగరంలో మిఠాయి దుకాణంలో ఉండే ఒక వ్యక్తిని బందీగా కైరో దేశానికి తీసుకుని వెళ్ళాలి అని చెబుతాడు. దానికి రాజప్రతినిధి, అదెంత పని అంటూ కొంతమంది భటులను పంపించి హసన్ను బందీగా తీసుకురమ్మని చెబుతాడు. షమ్స్ వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని కొట్టకుండా తీసుకురమ్మని చెబుతాడు. భటులు అతడి రెక్కలను విరిచి తీసుకుని వచ్చి షమ్స్ ముందు నిలబెడతారు. హసన్ కంగారు పడిపోతూ, బాబు, నేను చేసిన నేరమేంటి అని అడుగుతాడు. దానికి షమ్స్, నువ్వేనా ఆ మురబ్బా చేసింది అని అడుగుతాడు. అవును, నేనే. దానికి ఉరి తీస్తారా ఏంటి అని అడుగుతాడు హసన్. ఉరి తీయటంతో ఆగిపోతుందనుకున్నావా అంటూ ఒక పెద్ద కొయ్య పెట్టె తెప్పించి అందులో హసన్ను ఉంచి దానికి తాళం వేసి ఒంటె మీద ఎక్కించుకుని అందరితో పాటు కైరో దేశానికి తీసుకుని వెళతాడు. ప్రయాణంలో మధ్యలో తాము భోజనానికి కూర్చున్నప్పుడు హసన్కి కూడా కొయ్యపెట్టె పైనుంచి ఆహారాన్ని పంపించేవాడు. ఇంతకు నన్నేం చేయబోతున్నారు అని అడుగుతాడు హసన్. నిన్ను సిలువ వేయబోతున్నాం అంటాడు షమ్స్. నేనేం నేరం చేశాను అని అడుగుతాడు హసన్. దానికి షమ్స్, మురబ్బాలో మిరియాల పొడి తక్కువ వేసినందుకు అని అంటాడు. ఆ మాటలకు హసన్ మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన షమ్స్, ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి హసన్, ప్రపంచంలో బుర్రలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీ వంటి వాణ్ణి ఇప్పుడే చూస్తున్నాను. ముందుగా సిలువ వేయవలసింది నిన్ను అని అంటాడు. ఆ రాత్రే షమ్స్ తన పరివారంతో కైరో నగరానికి చేరుకుంటాడు. హసన్ ఉన్న పెట్టెను హసీనా పెళ్లి జరిగిన హాలులో పెట్టిస్తాడు. ఆ రోజు గది ఎలా అలంకరించి ఉందో అలాగే అలంకరిస్తాడు. ఎక్కడ ఉండవలసిన వస్తువులను అక్కడే పెట్టిస్తాడు. తరువాత తన కూతురు హసీనను పెళ్లి కూతురులా ముస్తాబు చేయిస్తాడు. నిద్రపోతున్న హసన్ను పెట్టెలో నుంచి బయటకు తీయించి ఆ రోజు వేసుకున్న దుస్తులనే తొడిగిస్తాడు. మధ్యరాత్రిలో హసన్కు మెలకువ వచ్చి చుట్టూ చూస్తాడు. తాను కొత్త ప్రదేశంలో ఉన్నట్టు, ఆ ప్రదేశాన్ని తాను ఇంతకు ముందు కలలో చూసినట్టు అనిపించింది. వెంటనే వెళ్లి మంచం వద్దకు వెళతాడు. అతడి తలపాగా, వస్తువులు ఎక్కడ పెట్టాడో అక్కడే ఉన్నాయి. అవన్నీ తనవేనని గుర్తిస్తాడు. అయితే డమాస్కస్లో తాను గడిపిన జీవితం, ఒక కుర్రవాణ్ణి చూడటం, అతడు తన దుకాణానికి వచ్చి మురబ్బా తినడం ఇవన్నీ నిజం కాదని అనుకుంటాడు. తన నుదురు తడిమి చూసుకున్న అతడికి
గాయం తగులుతుంది. వెంటనే అయితే ఇది కల కాదు, డమాస్కస్లో తాను పిల్లవాణ్ణి కలుసుకుంది, అతడు తనను గాయపరిచింది నిజమే, అయితే ఇదే కల అని అనుకుంటాడు. ఇంతలో ఇంతసేపు ఎక్కడికెళ్లారు అన్న హసీనా గొంతు వినిపిస్తుంది. 2 అడుగులు ముందుకు వేయగానే తను పెళ్లాడిన స్త్రీ కనిపించింది. హసన్ వెంటనే కేక పెట్టి మూర్ఛపోతాడు. ఇదంతా షమ్స్ చాటు నుంచి చూస్తున్నాడు. తన ప్రవర్తన అంతా చూసిన తరువాత అతడి అనుమానాలన్నీ తొలగిపోయింది. అతడే హసన్ అని, తన అల్లుడు నూర్ కొడుకని గుర్తిస్తాడు. తరువాత హసన్ జరిగిందంతా తెలుసుకుంటాడు. ఏ పాపము చేయకుండా అష్ట కష్టాలు పడి తన భార్యను తల్లిని వదులుకున్న హసన్కు ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయింది. తన వాళ్ళందరినీ కలుసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.